హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ అయితే చక్కగా ఉపయోగించుకోవచ్చండి. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరాని పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. పెన్ని క్యాప్స్ ఇలాగా బట్టల మీద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గట్టిగా స్టిఫ్గా ఉంటాయండి. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్లాస్టర్ని అయితే మనం తీసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ప్లాస్టర్ ఒక్కోసారి మన హడావుల్లో తీసేటప్పుడు ఒక్కొక్కసారి రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ప్లాస్టర్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కొంచెం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మన అడవుల్లో త్వరగా తీయాలనుకున్నప్పుడు చాలా త్వరగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. టమాటాలు మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కొంచెం అయితే ప్లాస్టర్ అయితే ఇలా తీసుకొని ఇలాగా టమాటా అడుగున తొడుము అయితే ఉంటుంది కదండి, తొడుము దగ్గర ఇలాగా కొంచెం ప్లాస్టర్ వేసామనుకోండి త్వరగా పండిపోకుండా ఉంటాయి, అలానే పాడవకుండా కుళ్ళిపోకుండా కూడా ఉంటాయండి. ఇలా ప్లాస్టర్ వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. లెమన్ అయితే ఒక హాఫ్ ఇలా కట్ చేసేసుకొని ఇలాగా లవంగాలు అయితే దీనిపైన ఇలా గుచ్చేసుకొని దోమలు వచ్చే ప్లేస్లో, ఎక్కడైతే దోమలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టామనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ దోమలు రాకుండా ఉంటాయండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రూమ్స్లోకి ఒక్కోసారి దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు వచ్చే ప్లేస్లో ఇలా పెడితే వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. జలుబు కానీ అలానే దగ్గు కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఊపిరాడకుండా ఒక్కోసారి దగ్గు వస్తుంది, అలానే జలుబు కూడా వచ్చేస్తూ ఉంటుంది. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. నాప్కిన్ అయితే తీసుకుని దాంట్లో ఒక స్పూన్ అయితే వాము తీసుకోవాలండి. 4-5 లవంగాలు వేసేసి ఇలాగైతే నాప్కిన్ ఇలా చుట్టేసుకుని ఒక థ్రెడ్ లాంటిది కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా వేసేసుకొని నైట్ ఇలాగ పడుకునే పోయే ముందు ఇలాగా చక్కగా మనం వీటి స్మెల్ చూసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి. టిప్ నెంబర్ 5. దోసపెనాన్ని ఒక చుక్క నీళ్ళు లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మనం అస్తమానం దోసపెనాన్ని వాటర్ పోసి కడిగామనుకోండి, నాన్ స్టిక్ది కదా, పాడైపోతూ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా కూడా మన ఇంట్లో ఒక్కొక్కసారి వాడనిది పురుగు పట్టేస్తూ ఉంటుంది కదండి, అది పడేసి బదులు ఇలా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఏ పిండి అయినా సరేనండి, ఓకే. ఇలా పిండి అయితే వేసుకొని దోసపెనం పైన ఇలా చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులుగా నల్లగా కట్టేసినటువంటి పెచ్చుల్ని ఇలాగ స్టీల్ అట్లకర కాకుండా చెక్క అట్లకర అయితే ఉంటుంది కదండి, దాన్ని పెట్టి ఇలా దోసపెనం పైన ఉన్నటువంటి చెక్కుల్ని కానీ ఇలా పెచ్చుల్ని కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా ఏ పిండి అయినా ఓకేనండి. ఇలా పిండి అయితే వేసుకొని చెక్కట్ల కర్రతో ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా రుద్దామనుకోండి, చూసారా ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను, నల్లగా పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు అయినా కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం అస్తమానం వాటర్ పోసి కడిగితే నాన్ స్టిక్ది పాడవుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా ఈ చెక్కులన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ తీసుకుని ఏదైనా ఒక ప్లేట్లోకి ఇదంతా కూడా తీసేసుకుని అంటే క్లీన్ చేసేసుకుని టిష్యూ పేపర్ పెట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసామనుకోండి శుభ్రంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం కొంచెం ఆయిల్ అయితే వేసేసి దోసపెనం పైన కొంచెం టిష్యూ పేపర్ తీసుకుని ఇలా దోసపెనంపై ఇలా అప్లై చేసామనుకోండి ఆయిల్ని, చక్కగా మనకి దోశలు నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా వస్తాయండి. మనకి దోశలు కూడా మంచి క్రిస్పీగా వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం అస్తమానం వాటర్ పోసి కడిగితే నాన్ స్టిక్ది కదండి, పాడవుతుంది కాబట్టి ఈ విధంగా మనం పిండి వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి,
ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకు దోశలు కూడా చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇలా టిష్యూ పేపర్ పెట్టి అప్లై చేసామనుకోండి దోశలు చక్కగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మిక్సీ జార్లు ఒక్కోసారి బ్లేడ్లు స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి. అలా స్టక్ అయిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం రిపేరింగ్ దగ్గరికి తీసుకెళ్లే పని లేకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేయొచ్చండి. చక్కగా మనకి యూజ్ అవుతుంది. ఇలా కొంచెం స్టక్ అయిపోయిన బ్లేడ్ దగ్గర కోకోనట్ ఆయిల్ని ఇలా అప్లై చేసామనుకోండి 5 మినిట్స్ లోపలనే చక్కగా లూజ్ అవుతుంది. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఫేస్ పౌడర్ అయితే కొంచెం ఒక స్పూన్ అయితే తీసుకోవాలండి. కొంచెం పసుపు అయితే తీసుకోవాలి. ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ 3 బాగా కలిపేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ పౌడర్ని చీపురు పైన మనం ఇలా వేసామనుకోండి, చీపురి మనం ఇల్లు ఊడ్చేసి అట్లా మూలన పెడుతూ ఉంటాం కదండి. మనకు తెలియకుండానే కొన్ని క్రిములు అయితే చీపురు పైన ఉంటూ ఉంటాయండి. ఇలా మనం ఈ 3 కలిపిన ఈ మిశ్రమాన్ని చీపురు పైన వేసామనుకోండి, ఇలా క్లీన్ చేసుకుంటే చీపురుపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా మనం 1 వీక్ ఒకసారి ఇలా కొంచెం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని క్రిములు కూడా చక్కగా తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం కుక్కర్ వాచర్లు యూజ్ చేసుకున్న తర్వాత బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మన అవసరానికి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. పాడవకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. శనగగుళ్ళు డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. పురుగు రాకుండా ఎక్కువ రోజులు మన్నుకుండాలంటే ఎల్లుల్లిపాయలు తీసేసిన తర్వాత ఎల్లుల్లిపాయ కాడ అయితే ఉంటుంది కదండి. అలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే శనగగుళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు మన్నుకుంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాగా పండిన అరటిపండుని అయితే తీసుకోవాలండి. ఇలా బాగా పండిన అరటిపండుని అయితే తీసుకొని దానిలో సగం అయితే సరిపోతుందండి. ఇలా సగం అయితే చాకుతో కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకున్నాను ఇక్కడ. ఈ పాలను పోసుకుంటూ ఇలాగ పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా ఇలా పేస్ట్ లాగా కలిపేసుకొని మన స్కిన్ పైన ఇలాగ ఈ పేస్ట్ని అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత మనం క్లీన్ చేసుకుంటే మన ఫేస్ కానీ మన స్కిన్ కానీ మంచి గ్లోయింగ్ వస్తుందండి. మంచి బ్రైట్నెస్ అయితే వస్తుంది. మన ఫేస్ పైన ఒక్కోసారి మొటిములు కానీ మచ్చలు కానీ వస్తూ ఉంటాయి కదండి. మొటిములు మచ్చలు టాన్ ఉన్నా కూడా చక్కగా పోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అరటిపండుతో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం మసాజ్ చేసినట్లుగా ఇలా రఫ్ చేసి ఇలా రుద్దేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత మన స్కిన్ కానీ మన ఫేస్ని కానీ చక్కగా క్లీన్ చేసుకున్నామంటే మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. బ్రైట్నెస్ కూడా చక్కగా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 12. నెయిల్ పాలిష్ మనం వేసుకున్న తర్వాత బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. బయట పెట్టకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, గడ్డ కట్టకుండా పాడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 13. స్టీల్ డబ్బాలు కానీ స్టీలు బాక్సులు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కోసారి మూతలు టైట్గా ఉండి రావు కదండి. అలా టైట్గా ఉండి రానప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ అయితే ఉంటుంది కదండి. వ్యాజ్లైన్ ఇలా కొంచెం అంచులకి ఇలా అప్లై చేసేసి మూత పెట్టుకున్నట్లయితే చక్కగా మనకి తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వచ్చేస్తుందండి. ఇలా మనం సింపుల్గా ఈజీగా వ్యాజ్లైన్ అయితే అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మూతలు టైట్గా ఉండి రానప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14. గ్రైండర్లో మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకొని ఇలాగైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ రాళ్ళు అయితే అందులోనే అలానే పెట్టేస్తూ ఉంటాము. ఈ రాళ్ళు ఇలా కొంచెం అయితే గాజు పెట్టేంత సైజ్ అయితే కొంచెం గ్యాప్ అనేది ఉండాలండి.
ఇలా గాజు పెట్టేంత సైజు మనం గ్యాప్ ఇవ్వకపోయి అలా ఉంచామనుకోండి మనకి గ్రైండర్ త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా రాళ్ళనైతే ఈ విధంగా కొంచెం అయితే గ్యాప్ అయితే ఉంచుకోవాలండి. లేదంటే మనకి అడ్జస్ట్ చేసే బటన్ అయితే ఉంటుంది కదండి పైన, ఇలాగ ఈ బటన్ దగ్గర మనం లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కొంచెం అయితే గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఈ రాళ్ళు దీనికి గ్రైండర్కి తగలకుండా చూసుకుంటే సరిపోతుందండి. లేదంటే మనకి గ్రైండర్ అయితే త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 15, బొద్దింకులు బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఆనియన్స్ అయితే ఇలాగైతే ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలాగ కిచెన్ సింక్లో ఒకసారి మనం ఎంగిలివి అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. క్లీన్ చేసుకోకపోతే వాటి స్మెల్కి, నీచు వాసన స్మెల్కి బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇలా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఎంగిలివి అలానే పెట్టేస్తే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. నైట్ టైంలో మనం గిన్నెలో కడిగిన తర్వాత ఆనియన్ని అక్కడొకటి ఇలా వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయండి. అలానే కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళలు కూడా ఇలా నైట్ గిన్నెలో అవి కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, స్విచ్ బోర్డులు మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి డస్ట్ పట్టేసి జిడ్డుగా ఉంటూ ఉంటాయి కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటాయి. ఈ విధంగా మనకి స్విచ్ బోర్డులపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా కొంచెం అయితే కాటన్ అయితే తీసుకొని దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసి ఇలాగ స్విచ్ బోర్డును క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డు పై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో చూసారా దీనిపైన ఎంత డస్ట్ అయితే ఉందో. మీకు కాటన్ పెట్టి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, క్లీన్ చేసి చూడండి. కాటన్కి అయితే ఎంత డస్ట్ అయితే వచ్చిందో. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ని ఇలా కొంచెం అప్లై చేస్తే చాలండి, దానిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. టిప్ నెంబర్ 17, అల్లంపై ఉన్నటువంటి పొట్టును తీయాలంటే ఇలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. చాకుతో తీస్తుంటే చాకు ఎక్కువగా పట్టించేసి ఇలా తొక్కంతా కూడా ఊడొచ్చేస్తూ ఉంటుంది. ఇలా బాటిల్ క్యాప్ని అయితే ఒకదాన్ని తీసుకొని ఇలా అయితే అల్లంపై ఉన్నటువంటి పొట్టుని ఈజీగా తీసుకోవచ్చండి. ఇలా అల్లంపై ఉన్నటువంటి తొక్కను తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదండి. బాటిల్ క్యాప్తో చక్కగా ఈ విధంగా అల్లంపై ఉన్నటువంటి తొక్కని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఎన్ని కేజీల అన్నమైనా కూడా మనం ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కర్పూరం బిళ్ళని ఒక 3 తీసుకుని అందులో వేసేసుకున్నాం అనుకోండి, కర్పూరం బిళ్ళలు త్వరగా కరగవు కదండి. వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రూమ్స్లో ఉన్నా కూడా వీటి స్మెల్కి పారిపోతాయండి. ఈ విధంగా వాటర్లో వేసి కర్పూరం బిళ్ళని అక్కడ పెట్టేసాం అనుకోండి, దోమలు రాకుండా పారిపోతాయి. టిప్ నెంబర్ 19, వాచ్ మనం ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు హడావుల్లో త్వరగా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనకి క్లిప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక క్లిప్ని అయితే తీసుకొని ఇలాగ సపోర్ట్గా పెట్టేసి వాచ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, మిక్సీపై ఉన్నటువంటి డస్ట్ని మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనం మిక్సీ మార్నింగ్ దగ్గర నుంచి మిక్సీ పైన ఇలాగా ఏదైనా చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి డస్ట్ కానీ మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా అది క్లీన్ అవ్వదు కదండి. ఇలా ట్రై చేయండి. ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఇలా అయితే కొంచెం అయితే మిక్సీ పైన వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. అలానే మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుక్కర్పై ఉన్నటువంటి మూతకి మనం ఇలా అయితే టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా కొంచెం అయితే హోల్ పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కుక్కర్ పై ఉన్న మూతకి పప్పు పొంగినప్పుడు పైకి పొంగినా కూడా పేపర్ కానీ క్లాత్ కానీ తీసేసుకొని వేరే క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టుకోవచ్చండి. మనకి పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. పొంగినప్పుడు మూత అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 22,
పెరుగు శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ సరిగా తోడుకోక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి. ఇలా పచ్చిమిర్చి తొడుముల్ని ఇలాగా మనం పెరుగులో వేసామనుకోండి 1 అవర్ లోపలనే చక్కగా తోడుకుంటుంది. గడ్డలాగా చక్కగా టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 23, చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో పింగాణి కప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. పింగాణి కప్పుని ఒకటి తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి చాకుని ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా రుద్దామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. మనం కూరగాయలు కట్ చేసుకున్నా కూడా చక్కగా కటింగ్ అయిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 24, మునక్కాడల్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మునక్కాడలను శుభ్రంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కడిగేసుకొని శుభ్రంగా తేమ లేకుండా ఆరిపెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బా తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా మునక్కాడల్ని కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసేసి ఆ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా బూజు రాకుండా అలానే పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. నేనైతే ఈ విధంగానే స్టోర్ చేసుకుంటానండి. చక్కగా నాకైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎక్కడ కూడా మునక్కాయ ముక్కలకి డ్యామేజ్ కానీ అలానే ఇలా బూజు పట్టేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా చక్కగా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 25, నిమ్మకాయల్ని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. నిమ్మకాయల్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత తేమ లేకుండా ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది కదండి, మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ని ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా నేనైతే కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఇలాగా మనం ఏ బాక్స్లో అయితే మనం ఇలా స్టోర్ చేసుకుందాం అనుకున్నాను ఆ బాక్స్లో అయితే ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అడుగుని వేసేసుకుని ఇలా నిమ్మకాయలన్నింటిలో కూడా పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 26, పింగాణి కప్పులు ఒక్కొక్కసారి అనుకోకుండా జారిపోయి కింద పడిపోతూ ఉంటాయి కదండి. ఇలా కార్డులు ఊడిపోయినవి పడేస్తూ ఉంటాము. పింగాణి కప్స్ అలా పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో మనీ ప్లాంట్ని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. మనీ ప్లాంట్ని ఇలాగా పింగాణి కప్పులో కొన్ని వాటర్ అయితే పోసేసి మనీ ప్లాంట్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం విండోస్ దగ్గర కానీ ఫ్రిడ్జ్లో కానీ సెల్ఫ్లో కానీ చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 27, బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఇలా ఎల్లుల్లిపాయలు ట్రైలో పెట్టుకుంటే బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు సగం యూజ్ చేసుకుని అలానే ఉంచేస్తే పాడైపోయి పురుగు పట్టిపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ ప్యాకెట్ని ఇలా పెన్ క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెయిల్ పాలిష్లో ఒక్కోసారి టైట్గా ఉండే మూతలు సరిగా రానప్పుడు ఇలా కొంచెం అయితే యాజ్లిన్ను ఇలా అంచులకి ఇలా అప్లై చేసేసి మూత పెట్టుకుంటే మనం మరొకసారి తీసుకున్నప్పుడు చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 29, మనం మార్నింగ్ వండిన రైసు మధ్యాహ్నానికి ఒక్కోసారి మెత్తబడిపోతూ ఉంటుంది కదండి. అలా మెత్తబడకుండా ఎక్కువసేపు అలానే ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని రైస్ గిన్నెని అందులో పెట్టేసామనుకోండి చీమలు ఎక్కకుండా ఉంటాయి, అలానే మెత్తబడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 30, ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ప్రెషర్ పోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగా తడుపుకొని కుక్కర్ పైన ఇలా పెట్టామనుకోండి 5 మినిట్స్లోనే చక్కగా ప్రెషర్ అంతా పోతుంది. లేదంటే ఇంకొక టిప్ కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఇలాగైతే ప్రెషర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలాగా కుక్కర్ మూత పైన వాటర్ పట్టేసామనుకోండి ప్రెషర్ త్వరగా పోతుంది, మన పని ఈజీగా సులువుగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 31, దోమలు రాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అది ఏదో ఒక టైంలో దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఆ పొట్టుని ఇలా కొంచెం అయితే తీసుకుని అందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు సగం ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అందులో వేసేసుకోవాలండి.
అలానే కర్పూరం బిళ్ళలు ఇలా చిదుముకొని దాంట్లో పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలండి. కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ తీసుకొని అందులో వేసేసుకొని ఇలా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ఒక్కోసారి రూమ్స్లోకి ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి. అలా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 32. ఒక్కొక్కసారి అనుకోకుండా మన చెవులో పురుగులు కానీ చీమలు కానీ పడుతూ ఉంటాయి కదండి. మనం వెంటనే పినీస్ పెట్టి తిప్పేస్తూ ఉంటాము. అలా పినీస్ పెట్టి తిప్పేస్తే చెవులో మనకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా చెవులో అయితే మనకి పురుగు కానీ చీమ కానీ పడినప్పుడు కొన్ని వాటర్ అయితే ఒక్కసారి పోయకుండా స్లోగా పోయాలండి. కొన్ని అంటే కొంచెం అయితే సరిపోతున్నాయి. ఇలా కొన్ని వాటర్ అయితే పోసేసి ఇలా చెవునైతే కిందకి వంపేసామనుకోండి, చెవులో ఉన్నటువంటి పురుగైన చీమైనా ఇలాగా బౌల్లో ఒకటి పెట్టుకుని బౌల్లో కొంచుకున్నాం అనుకోండి, ఇలా పురుగైన చీమైన చక్కగా వచ్చేస్తుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పినీస్ పెట్టి తిప్పి మన చెవునైతే ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 33. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. శారీని అయితే మనం ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. దువ్వెనైతే తీసుకుని దువ్వెనతో చక్కగా చుట్టూరు కూడా ఇలా శారీని అయితే ఫోల్డింగ్ చేసేసి ఇలాగ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఐరన్ చేసే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. అలానే మనం ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి శారీ అంతా కూడా. సో ఇలా ట్రై చేయండి. ఇలా దువ్వెనతో అయినా చక్కగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా దువ్వెన పెట్టి ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత దువ్వెన తీసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఐరన్ చేసే పని కూడా ఉండదండి. ఆ విధంగా మడత అయితే చక్కగా వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 34. సాల్ట్ చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా ఉండాలి అంటే ఇలా ఎండుమిర్చిని 2 అందులో వేసేసుకున్నాం అనుకోండి, చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 35. పంచదార స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పంచదారకి ఒక్కొక్కసారి చెమ్మ వచ్చేస్తూ ఉంటుంది కదండి. కొబ్బరి చిప్పని సగం అయితే ఇలా తీసుకుని అందులో వేసేసుకున్నాం అనుకోండి, మనం ఇలా మెజర్మెంట్ లాగా ఉపయోగించుకోవచ్చు, చెమ్మ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 36. శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్టార్టింగ్లో స్టీల్ అట్లకర అయితే తీసుకున్నాం కదండి, స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా మలుచుకుని చక్కగా మడత అయితే చాలా ఈజీగా సింపుల్గా మడత వేయచ్చండి. ఈ విధంగా మనం కొత్త వాళ్ళైనా చక్కగా ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే మనకైతే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేసే పని లేకుండా చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మనం చక్కగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం అనుకోండి, చూసారా ఎక్కడ జారిపోతుందనే భయం కూడా అవసరం లేదండి. ఈ విధంగా చక్కగా స్టీల్ అట్లకరతో ఈ విధంగా ఫోల్డింగ్ చేసామనుకోండి, చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా మడత కూడా చూడండి, చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా జారిపోతుందనే భయం కూడా అవసరం లేదండి. ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్లో మీకైతే ఏ టిప్ అయితే బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎంతగానో నా ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.